రేపు ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ మహాసభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ జరగనుంది. సభకు అనుమతి కోసం ఉదయం నుంచి జాగృతి నేతలు, బీసీ సంఘాల నేతలు వేచి చూడగా పోలీసులు రాత్రి సమయంలో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ కోసం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్తో రేపు ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. సామాజిక న్యాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేస్తామని కవిత తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిందేనని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాగృతి నాయకులు నవీనాచారి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి నవీనాచారి గారు. నమస్తే ప్రత్యూష్ గారు. ఎట్టకేలకు పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అదే మనము మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ సోదరులు భారీగా తరలుతున్నారు. అన్ని కుల సంఘాలు, అదేవిధంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, అదేవిధంగా చాలా మంది ఆలోచన పరులు, మేధావులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి సిద్ధమైన నేపథ్యంలో చివరి వరకు కూడా చాలా నాంచివేత ధోరణితోని వాళ్ళు సమయం అంటే డిలే చేస్తూ వచ్చారు. ఇవాళ పొద్దున రమ్మన్నారు, పొద్దున పోయి మా వాళ్ళందరూ అక్కడే కూర్చున్న తర్వాత మధ్యాహ్నము సాయంత్రం ఇట్లా చేస్తూ వచ్చారు. అంటే మాకు కోర్టుకు వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు కూడా మా ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తా ఉన్నాం. రేపు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా వేలాదిగా దాదాపు 10-15 వేల మందికి పైగా అక్కడికి చేరుకోబోతా ఉన్నారు. అంటే దాదాపు వేల సంఖ్య లోపల మంది రావడానికి అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా జిల్లాల లోపలికి ఈ యొక్క సమాచారం వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపాలనుకుంటున్నాం. బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్ ను ఇంకా బలంగా తీసుకెళ్లడానికి వాళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద హామీలు ఇచ్చారో, బూటకపు హామీలు, ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలన్న డిమాండ్ ఇవాళ మనం చేస్తూ ఉన్నాము. దాంతో పాటుగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల లోపల ఇవ్వాలన్నది మన డిమాండ్. ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు. దానికి తోడుగా చట్టసభల లోపల పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది, అదేవిధంగా మిగతా అన్ని రకాల ఉపకార వేతనాలు ఏవైతే మన ఉన్నాయో వాటిని పెంచాలని, అదేవిధంగా విద్యార్థులకు రియంబర్స్మెంట్ సమయానికి చేయాలని, అదేవిధంగా షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం అవసరమైన రాజ్యాంగ సవరణను కూడా చేయాలన్న డిమాండ్ తో ఈ యొక్క రేపటి కార్యక్రమం జరుగుతుంటాం. నవీనాచారి చెప్పండి, అంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఏమంటారు? నిజంగా కూడా గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నది 10 ఏళ్ల కాలం పాటు ప్రతి కులానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక స్వావలంబన కోసం కార్యక్రమాలు చేశాం. అది మత్స్యకారులకు చెరువు లోపల చేపల పెంపకం కావచ్చు, అదేవిధంగా యాదవ సోదరులకు, గులకమ్మ సోదరులకు గొర్రెల పెంపకం కావచ్చు, అదేవిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపులలో రిజర్వేషన్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ టెడ్డీ ట్యాపర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అనేక రకాలుగా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినాయి. దాన్ని కాదని చెప్పి వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రామిస్లు చేసి ఒక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో నిజంగా కూడా తమకు లాభం జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి నమ్మి వీళ్ళకు ఓట్లు వేసిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చి వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల లోపల బీసీ సోదరులకు ఇస్తామని వీళ్ళు గతంలో చెప్పి ఉన్నారు. అదే ఇవాళ మనం అడుగుతూ ఉన్నాము. దాదాపు 11 నెలల పాటు వీళ్ళు కులగణన కమిషన్ వేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ కమిషన్ కి అప్పగించడం, తర్వాత కోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల మొండి చేయడానికి మేము భావిస్తా ఉన్నాము. కాబట్టే మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడం జరిగింది. రైట్ నవీనాచారి గారు, థ్యాంక్ యూ.